ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా క్లౌడ్ బర్స్ట్ అవ్వడంతో అనుకోని ఉత్పాతాలు సంభవిస్తున్నాయి. ప్రధానంగా వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఒక్కసారిగా వరద ముప్పు పెరిగిపోతోంది. ప్రజలు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అప్డేట్స్ సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా సిమ్లాతో పాటు ఇక దేశ రాజధాని ఢిల్లీ, ముంబై మొత్తం అనేక రాష్ట్రాల్లో వరుసగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లోని కిష్టవర్లో దాదాపు వరదలు సంభవించాయి. ఆకస్మిక వరదలతోనే ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్టు కూడా అధికారికంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం చెప్తుంది. జమ్మూ కాశ్మీర్లో సంభవించిన వరదల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్కు రాష్ట్రానికి ఏ విధంగా అన్ని సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్తో పాటు స్టేట్కి సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కూడా సహాయక చర్యల్లో కొనసాగుతున్నారు. వారంతా కూడా ఇప్పటికే అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసే ప్రాసెస్ను కూడా ప్రారంభించారు. దాదాపు 20 మంది వరదలు మృతి చెందినట్టు తెలిసింది. అనేక మంది గల్లంతైనట్టు తెలిసింది. అయితే దీని మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం కూడా కాసేపటి క్రితమే అధికారులతో జరిగిన సంభాషణ కావచ్చు, వారితో మాట్లాడిన అనంతరం కూడా ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కేంద్రంలో ఉన్న సహాయ మంత్రిగా ఉన్న జితేందర్ సింగ్ సైతం కూడా రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్లో తాజా పరిణామాలపై అధికారులతో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. దాదాపు మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారికంగా కూడా వెల్లడిస్తున్నారు. అయితే ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో ఒక్కసారిగా వరదలు వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా చాచోటి మంచల్ మాతా యాత్రకు ప్రారంభ స్థలం వద్ద కిష్టోవర్లో హిమాలయం మాతా చండీ మందిరానికి వెళ్లే మార్గంలోనే ఒక్కసారిగా వరదలు సంభవించాయి. అక్కడే టెంట్లు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి నేరుగా పైకి మాతాదేవి వద్దకు వెళ్తున్న వారందరూ కూడా ఒక్కసారిగా ఆ వరదల ధాటికి పూర్తిగా కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు కూడా తెలిసింది. ఇప్పటి వరకు అధికారికంగా 20 మంది చనిపోయినట్టు తెలిసింది. మరికొంతమంది కూడా ఇప్పటికే ఆ వరదల్లో గల్లంతైనట్టు తెలిసింది. వారికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించాల్సిన అవకాశం ఉంది. ప్రస్తుతానికి సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇక దేశ రాజధానిలో కూడా చూడొచ్చు, మొత్తం కల్కాజీ ప్రాంతంలో మాత్రం ఉదయం నుంచి భారీగా వర్షాలు ఢిల్లీలో కురుస్తున్న నేపథ్యంలో ఇక కల్కాజీ ప్రాంతంలో కూడా ఒక భారీ వృక్షం నేలకొరిగిన నేపథ్యంలో పూర్తిగా వాహనదారులపైన పడిపోయింది. 2 వీలర్పై వెళ్తున్న ఒక వ్యక్తి మృతి చెందగా మరో 2కి గాయాలవ్వడం జరిగింది. మరోవైపు ఇక అస్సాంలో కూడా భారీ వరదలు వస్తున్న నేపథ్యం. బీహార్లో దాదాపు 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి కూడా బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం కూడా ఈరోజు హెలికాప్టర్ ద్వారా ఒక ఏరియల్ సర్వే నిర్వహించారు. దాదాపు బీహార్లోనే అనేక ప్రాంతాలు కూడా నీట మునిగిపోయిన ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్లో చూసే కాక హిమాచల్ ప్రదేశ్లో ప్రధానంగా సిమ్లా పెద్ద ఎఫెక్టెడ్గా మారిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లోని అనేక నదులు ప్రభావ తీవ్రతతో పూర్తిగా కూడా జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. అనేక జాతీయ రహదారులన్నీ కూడా కట్ అయిపోయిన పరిస్థితి నెలకొంది. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల కురిసిన వర్షం కావచ్చు, ఇటీవల దాదాపు హిమాచల్ ప్రదేశ్ మొత్తం ప్రళయానికి పూర్తిగా కూడా అట్టుడికిపోయిన సందర్భాలు కూడా దాదాపు ఇటీవల నెల క్రిందట వచ్చిన వర్షాలకు కావచ్చు, అక్కడ వచ్చిన హిమాలయ క్లౌడ్ బర్స్ట్ తర్వాత జరిగిన పరిణామాలు దాదాపు 86 మంది ఆ వరదల్లో చనిపోయినట్టు కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం కొంత మేల్కొంటున్న సందర్భంలో తిరిగి ఈ రోజు కూడా హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వరదల నేపథ్యంలో పూర్తిగా బియాస్ నది లాంటి నదులు ఉప్పొంగుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున కూడా ఆ ప్రదేశాలంతా కూడా తీవ్ర ఎఫెక్టెడ్గా మారిపోయని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఉత్తరాఖండ్లో అలాంటి పరిస్థితి నెలకొంది. ఉత్తరాఖండ్లో కూడా దాదాపు ఉత్తరకాశీలో దాలివేరి ప్రాంతంలో దాదాపు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ కూడా క్లౌడ్ బర్స్ట్ కావడం దాదాపు వారం రోజుల నుంచి కూడా ఉత్తరాఖండ్ కూడా అనేక ప్రాంతాల్లో కూడా పూర్తిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం. ప్రధానంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో జరిగిన వరదల కారణంగా ఆకస్మిక వరదలతో మాత్రం ఇప్పటివరకు 20 మందికి పైగా కూడా మృతి చెందినట్టయితే అధికారికంగా తెలుస్తుంది. విజయచంద్రిక.